అబ్బకిలాక అడుక్కుంటుంటే కొడుకొచ్చి కోడి పొలం అడిగాడంట. అలా ఉంది మన పండగల వ్యవహారం. ఊరికే సరదాగా గూగుల్లో హౌ మెనీ ఫెస్టివల్స్ ఆర్ దేర్ ఇన్ ఎ ఇయర్ అని అడిగితే అది దెర్ ఈస్ నాట్ ఎ సింగిల్ నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్, దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫెస్టివల్స్, నాట్ థౌజండ్స్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ అని ఉంది. దాని అర్థం ఏంటంటే మన పండగలు ఏం వేలల్లో ఏం లేవు, జస్ట్ వందల్లో మాత్రమే ఉంది అని వ్యంగ్యంగా వెటకారంగా చెప్తుంది. సర్లే కదా అని చెప్పి క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తే యావరేజ్గా నెలకు 2 పండుగలు ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 25 పండుగలు. యావరేజ్గా పండగకి 4,000 లెక్కన వేసుకున్నా సంవత్సరం తిరిగేటప్పటికి 50,000 పైమాటే. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి నెలకు ఎంత సంపాదించగలడు? ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కష్టపడి తీసుకొచ్చిన డబ్బుతో ఆ ఈఎంఐ కట్టాలి, అతనికి వడ్డీ కట్టాలి, ఇతనికి వడ్డీ కట్టాలి, ఆ బిల్లులు కట్టాలి, ఈ బిల్లులు కట్టాలి, ఆ ఫీజులు కట్టాలి, ఈ ఫీజులు కట్టాలి అన్నట్టు పొద్దు నుంచి లెక్కలు వేసుకుంటూ రాత్రి పడుకుంటాడు. లేదా 1వ తేదీ శాలరీ క్రెడిట్ అయితే 2, 3 తేదీల కల్లా మొత్తం బ్యాలెన్స్ నిల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ తిరిగి 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ శాలరీ వచ్చిందా సేమ్ ప్రాసెస్ రిపీట్. అసలు ఈ మిడిల్ క్లాస్ వ్యక్తులు, లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తులు అప్పులు లేకుండా లెక్కలు వేసుకోకుండా పడుకుని నిద్రపోయే రోజులు ఎంత మాత్రం ఉంటాయి? బాగా డబ్బులుండి పండుగలు చేసుకోవడంలో అర్థం ఉంది, కానీ అసలే డబ్బులు లేకుండా అప్పులు నిలబెట్టో లేదా అప్పులు తీసుకొనో పండుగలు చేసుకోవడంలో ఎంత మాత్రం అర్థం ఉంది? కొంతకాలం పండుగలు జరుపుకోవడం వాయిదా వేసుకుంటే అప్పులు తీరతాయి అని తెలిస్తే పండుగలు వాయిదా వేసుకోవడం మంచిదే కదా. కాదు, పండుగలు ఎప్పుడో కానీ రాదు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కాబట్టి మాకు తాత్కాలిక ఆనందమే ముఖ్యం అని మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ చెప్తే, అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఓ 10,000 అప్పు నిలబెట్టి కానీ, ఓ 10,000 అప్పు చేసి కానీ ఘనంగా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.